తెలుగు సినిమా దర్శకులు పైత్యం అంతా ఇంతా కాదు. అనాథ ఆశ్రమాలు, అన్నదానాలు అంటే చర్చిలు, మసీదులు చూపిస్తున్నారు. అదే విలన్లను మాత్రం హైందవ భక్తులుగా చూపిస్తున్నారు. దేవునికి పూజలు చేసి, హారతులు పెట్టి, పెద్ద బొట్టు పెట్టుకొన్నాక మర్డర్లు, మానభంగాలు చేస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. తెలియకుండానే యువత మనసులో హిందూ దేవీ దేవతలు చిన్నచూపు చూపడం, చర్చిలు, మసీదులు పట్ల సానుకూల వైఖరిని పెంచడం చేస్తూ ఉంటారు. తాజాగా కుబేరా సినిమాలో కూడా దర్శకుడు శేఖర్ కమ్ముల ఇలాంటి పైత్యాన్ని చూపించారు. ముఖ్యంగా హీరో ధనుష్ను తిరుపతి పట్టణంలో బిచ్చగాడిగా నిలిపి ఉంచారు. దేశంలో చాలా పట్టణాలు ఉండగా తిరుపతి పట్టణాన్ని ఎంచుకోవడంలోనే ఈ కుట్ర దాగి ఉంది. పైగా ఆకలికి అల్లాడుతున్న ధనుష్ అన్నం కోసం మసీదుల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. అక్కడ అయితేనే నిరుపేదలకు మధ్యాహ్నం పూట భోజనం దొరుకుతుంది. మసీదులు మానవత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని శేఖర్ కమ్ముల చాటి చెప్పాడు. నిజానికి తిరుమల పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా అన్నప్రసాదం భక్తులకు ఉచితంగా పెడుతూ ఉంటారు. శ్రీ వెంగమాంబ అన్నసత్రంలో రకరకాల కూరలతో ఉచితంగా నాణ్యమైన భోజనం లభిస్తోంది. అటువంటి పుణ్యక్షేత్రంలో అన్నార్తులకు హిందూ ఆలయాల్లో ఏమాత్రం తిండి దొరకదు, కేవలం మసీదులకు వెళ్తేనే అన్నం దొరుకుతుంది అని చూపించడం అంటే శేఖర్ కమ్ముల పైత్యం ఏమనుకోవాలి? లేదా అడిగే దిక్కు లేదు అనుకోవాలా? ఈ సినిమా కథనంలో కూడా చాలా పైత్యం ప్రదర్శించారు. పైగా శ్రీ వెంకటేశ్వర స్వామికి కుబేరుడికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ ఈ సినిమాకు కుబేరా అని పేరు పెట్టి దీనిని తిరుపతి కేంద్రంగా రూపొందించారు. పైగా సినిమా కథకు సీఈఓని చేయాలంటే హీరో ధనుష్ బిచ్చగాడే అవసరం లేదు, సామాన్య నిరుద్యోగి అయినా సరిపోతాడు. కానీ ఇక్కడ శేఖర్ కమ్ముల మాత్రం హీరోని తిరుపతిలో ఉండే బిచ్చగాడిగా చూపించాడు. అక్కడే ప్రజలకు హైందవ భక్తుల నుంచి ఎటువంటి ఆసరా లేనట్లుగా చూపించారు. ఫిజికల్గా మంచి ఫిట్గా ఉండే ధనుష్ ఏదైనా పని పాట చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ దేవీ దేవతలను అవమానించేందుకే అతన్ని బిచ్చగాడిగా చూపించారు. పైగా తిరుపతిలో మారువేషంలో వచ్చి భిక్షం అడుక్కొన్నానంటూ ధనుష్ నంగనాచి కబుర్లు చెప్పడం మరో విశేషం. శేఖర్ కమ్ముల అనే కాదు, చాలామంది తెలుగు సినిమా దర్శకులు తీరు అలానే ఉంటుంది. అనాథ ఆశ్రమాల గురించి చూపించాలంటే అక్కడ చర్చిలు, క్రైస్తవ మిషనరీ నన్నుల ఫోటోలను చూపించేస్తారు. చర్చిలు, మసీదులలో పేదలకు అన్నదానాలు జరుగుతాయని చూపిస్తూ ఉంటారు. కానీ విలన్స్ మాత్రం పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని క్రిమినల్ పనులు చేస్తారని పిక్చరైజ్ చేస్తూ ఉంటారు. ఇందుకోసం కథనాన్ని కూడా మార్చి చూపిస్తూ ఉంటారు. నిన్న రిలీజ్ అయిన 8 వసంతాల సినిమా పరిస్థితి కూడా అంతే. అందులో ఒక రేపిస్ట్ క్యారెక్టర్ను కావాలనే హైందవ భక్తుడిగా చూపించారు. పైగా పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో కబేళాలు ఉన్నట్లు అక్కడ హైందవ భక్తులు రేపులు చేస్తూ ఉంటారని చిత్రించారు. సినిమా కథలో రేప్ గురించి ప్రస్తావించవచ్చు, కానీ అందులో హిందుత్వాన్ని జోడించడం మీదనే అభ్యంతరం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కనిపిస్తాయి. కానీ అడిగే దిక్కు లేదు కాబట్టి సినిమా దర్శకుల పైత్యం ఏమాత్రం తగ్గదు. తెలుగు సినిమాల్లో ధనవంతులు అంటే ఏమాత్రం విలువలు పాటించరని, డబ్బే సర్వస్వంగా బతుకుతూ ఉంటారని, పేదలు, భిక్షగాళ్ళు మాత్రమే విలువలను పాటిస్తూ ఉంటారని చక్కగా కమ్యూనిస్టు పాఠాలు చెప్తూ బతికేస్తూ ఉంటారు. అటువంటప్పుడు తాము కూడా చిన్న ప్రొడ్యూసర్స్కు, చిన్న నటులకు అవకాశం ఇవ్వచ్చు కదా. కానీ ఈ దర్శకులు అలా చేయరు. బడా హీరోయిన్స్, బడా ప్రొడ్యూసర్లతోటే కాలక్షేపం చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ కావాలంటే ముంబై నుంచి కోట్లు పెట్టి దిగుమతి చేసుకుంటారు తప్పితే తెలుగు అమ్మాయిలకు ఛాన్సే ఇవ్వరు. సినిమా కథలు చెప్పడానికే తప్ప ఆచరణకు పనికిరావని తెలుగు దర్శకులే నిరూపిస్తూ ఉంటారు.